అందరికి నమస్తే. ప్రోటోకాల్ అనేది ఇచ్చిపుచ్చుకునేది. అంటే ముఖ్యమంత్రి మనల్ని గౌరవిస్తే మనం ముఖ్యమంత్రిని గౌరవిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు జనం హైదరాబాద్లో. ఆయన ఏ పెళ్ళిళ్ళు పోతుండో ఏడిపోతుండో, ఎందుకంటే ఆయన పొద్దుగాలిస్తే అవే ఉంటాయి. ఆయన షెడ్యూల్లో మొత్తం పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు, రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. అయితే ఈరోజు ఒక దగ్గర గంట సేపు ఆపినట రేవంత్ రెడ్డి వస్తున్నాడని. ఇది ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిరోజు ఏనో దగ్గర జరిగే తంతే ఇది. కానీ వాళ్ళు అడ్డుకున్న తీరు, వాళ్ళు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు జనం. అంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, నిజానికి ఆగాల్సిందే. కానీ గంటలు ఆపడం ఒక ఎత్తు. రెండోది ఏంటంటే ఈయన ఆపొద్దని చెప్పింది గతంలో. నేను వచ్చినప్పుడు వెహికల్స్ ఆపొద్దు, పిఆర్ స్టాండ్లు వేయకపోతే అవి ఎగ్జిక్యూషన్ కూడా కావాలి. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అవసరం వచ్చినప్పుడు అడుగుతారు. కానీ నేను వచ్చినప్పుడు బండ్లు ఆపొద్దు, నేను ప్రజల్లో మధ్యలో నుంచే పోతా, నా కోసం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని మాట్లాడి ఇప్పుడు కాదు, చెప్పిన మరుసటి రోజు నుంచే మొత్తం జనాలనే ఉన్నాడనమాట. మొత్తం జనాలకి వెళ్ళే పోతుంది ఆయన కాన్వాయ్. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక వీడియో వచ్చింది మనకు, పబ్లిక్ పోలీసులతో కొట్లాడుతున్న వీడియో. ఇది రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు అనాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని జనాలకు తెలుసు. అయినా సరే వాళ్ళు ఆగలేకపోతున్నారు. గంట సేపు ఆగినాం మేము, మా ఓపిక లేదని చెప్తున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి మీరు. సార్ 10 minutes ఫైల్ అయింది సార్. ఆగాలి. ఎవరి కోసం ఆగాలంటే ఆగాలి. సీఎం సార్ వస్తుండు, ఎంతసేపు ఆపుతారు సార్ సీఎం సార్ కి? ఏమో వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఆపుతారంట. పండే రోజు ఆఖరికి ఏసీలో ఉన్నాము, మేము ఎండలో ఉన్నాం. సార్ అందుకే సార్ అర్థమైంది కదా వీడియో. రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు ఆపినరు. మొదలే ఎండాకాలం బగబగ మండుతున్నది. కింద వేడి, పైన వేడి, పక్క నుంచి ఆ కారు వేడి, ఈ బండి వేడి, జనాలంతా సస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నార్సింగి, ఇది ఎక్కడ జరిగిందంటే ఇది ఔటర్ రింగ్ రోడ్, పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలోనంట. పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో రేవంత్ రెడ్డి వివాహాది కార్యక్రమాలకు వస్తున్నాడని గంటకు పైగా వాహనాలను నిలిపివేశారని ప్రజల ఆగ్రహం. గంట సేపు నుంచి ఆపిరట. తర్వాత హారన్లు కొట్టి నిరసన తెలిపిన అధికారులు. మనకు కనిపించింది కదా, వాహనదారులు హారన్లు కొట్టి నిరసన తెలుపుతున్నారు. ఒక రెడ్ టీ షర్ట్ అతను మాత్రం బయటకు వచ్చి పోలీసు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎంతసేపు ఆగాలి, ఎంతసేపు ఆపుతారు మీరు అని. ఇక ప్రజల అవసరం కోసం ముఖ్యమంత్రి బయటకు పోవాల్సి వస్తుంది. కానీ ఈయన పొద్దుగాలేస్తే ఎక్కడ తిరుగుతున్నాడు? పెళ్ళిళ్ళు తిరుగుతున్నాడు, పేరంటాలు తిరుగుతున్నాడు, అన్ని ఫంక్షన్లు తిరుగుతున్నాడు, శారీ ఫంక్షన్లు తిరుగుతాడు, అన్ని ఫంక్షన్లు తిరుగుతాడు. ప్రతి దానికి ప్రోటోకాల్ ఆపాల్సిందే. ఈయన నిజానికి ఫంక్షన్లకే పోతుంటాడు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ సైడ్ వస్తుంటాడు. సీఎంకు ఆపాల్సిందే. సీఎం వచ్చినప్పుడు ఆయనకి ఏదో ఏ మీటింగ్ అయినా, పెళ్ళికి అయినా, పేరెంట్కైనా ఆపాల్సిందే. కానీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడింది అంతకుముందు? నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అన్నాడు. తీరా చూస్తే మరుసటి రోజు నుంచి ఆయన కోసం ట్రాఫిక్, ఆయన ఇంటి చుట్టూ 2 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఆపుకొనే ఉంటుంది. ఇంకోటి, నా దగ్గర ఇంకా నేను ఎట్లా ముఖ్యమంత్రినే కదా, నేను ఎప్పుడు పోయినా ఆపుతారని ఒక ధీమానం ఏమో తెలియదు. కానీ అసలు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చేది నాకు ఈరోజు మీటింగ్. ఆ మీటింగ్ ఎన్ని గంటలకు ఉంటుందో చెప్పరు బయటికి. ఆయన షెడ్యూల్ ఉండదు సీఎంకు. సీఎం రేవంత్ రెడ్డిది షెడ్యూల్ ఉండదు పొద్దుగాల. నేను మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అసలు వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ ఉందంటే మార్నింగ్ 7 o'clock నుంచే పోలీసులు ఏం చేస్తారంటే ఆపుతూ వదులుతూ ఉంటారు. ఆయన ఎప్పుడో కూడా తెలియదు. ఆయన రోజు షెడ్యూల్ ఉండదు, అసలు రోజు షెడ్యూల్ బయట పెట్టరు. కాబట్టి ఎప్పుడో కూడా తెలియదు కాబట్టి ఆపుతూ వదులుతూ ఉంటారు అనమాట. అంటే ముఖ్యమంత్రి వస్తాడని ఆపేస్తారు. ఇంకా బయలుదేరలేదా వదిలేస్తారు, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ వదిలేస్తారు. ఆయన ఎప్పుడో కూడా తెలియదు. నేను పలానా, ఆయన లాస్ట్ మినిట్ వరకు చెప్పాడంట. 10 minutes బిఫోర్ వరకు ఆయన ఎక్కడ పోతాడో ఎవరికి చెప్పాడంట. ఏ పోలీసులకు, ఏ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఎవరికి చెప్పాడంట ఆయన. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండాలి కదా, ఆయన పోయేదే 2-3 ప్లేసులు ఉంటాయి. కానీ ఆయన కోసం అన్ని ప్లేసులు ఆపేస్తున్నారు. ఇక్కడ సెక్రటరీ వచ్చేది ఉదయం అంతా అలర్ట్ ఉంటుంది, సెక్రటరీ వచ్చేది రోడ్ అంతా కూడా. ఇక ఆయన ఏ ఫంక్షన్లు పోతాడో, ఎక్కడ ఫంక్షన్లు పోతాడో, ఆయనకు వచ్చే పెళ్లి పత్రికలను చూసుకొని ట్రాఫిక్ ఆపుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అంతకుముందు కేసీఆర్ ఉండే. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి పోతున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుండే, ఎప్పుడు ట్రాఫిక్ ఆపుతుండే. కానీ ఆయన పోతే వీకెండ్లో పోతుండే, మళ్ళీ వీక్ స్టార్టింగ్లో వస్తుండే. ప్లస్ జనాలకు తెలుస్తుండే కేసీఆర్ ఏడో ఉన్నాడు, ఏడికి పోతున్నాడు అనేది జనాలకు అర్థమవుతుండే. పోతే ఫామ్ హౌస్కి పోతాడు, లేకపోతే ప్రగతి భవన్లో ఉంటాడు. 2 ప్లేసులు, 3 ప్లేస్ లేదు. ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళకి పోతే లేకపోతే లేదు. ఆయన దానికి జనం ఇబ్బంది పడితే
దానికి కూడా కేసీఆర్ కొద్దిగా లాస్ట్ మినిట్ తక్కువ చేసుకుంటారు రాకపోకలు అటు ఇటు పోవడం షామీర్పేట ఏరియాలో ఇబ్బంది పడుతుండని. కానీ ఈయన ఉండేది సిటీలో, ఈయన క్యాంప్ ఆఫీసు కమాండ్ కంట్రోల్ రూము, ఇంకా ఈ పెళ్ళిళ్ళు గవి అందరివి బీఆర్ఎస్ వాళ్ళ పెళ్ళిళ్ళకి పోతాడు, కాంగ్రెస్ వాళ్ళ పెళ్ళిళ్ళకి పోతాడు. పెళ్ళి అంటే చాలు, పత్రిక ఇస్తే చాలు రేవంత్ రెడ్డి అటెండెన్స్ ఉంటుంది, ప్లస్ ఈ ట్రాఫిక్ జామ్ ఉంటుంది మెయిన్ అది. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు కేవలం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆపుడు ఎంతసేపు అన్నా కానీ వదిలేస్తున్నారు. అరే మరి ఎండ కొడుతుందా లేకపోతే మరి జనం ఆగుతారా ఆగరా ఏం చూస్తలేరు, పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు చూసిండ్రా అనవసరంగా ఒక నిరసన కాడికి వచ్చింది. జనం రివర్స్ అవుతున్నారు ముఖ్యమంత్రి మీద. ముఖ్యమంత్రి అని రెస్పెక్ట్ ఉన్నా లైట్ తీసుకుంటున్నారు. ఏంది ముఖ్యమంత్రి వస్తే ఆపాలనా? ముఖ్యమంత్రి వస్తే మేము ఇబ్బంది పడాలనా? కొన్ని వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వస్తే ప్రోటోకాల్ ఏం పాటించరు. అంటే ఏం లేదు, అందరితో పాటు పోతారు. అవసరమైతే ఏదైనా ట్రాఫిక్ వాడ దగ్గర కొంచెం రెడ్ పడకుండా గ్రీన్ ఉంచుతారు, వెళ్ళిపోతుంటుంది, కామన్ అది. కానీ మన దగ్గర ఆ సిచ్యువేషన్ లేదు. పోనీ ముఖ్యమంత్రి ఏదో రోజు బయటికి వెళ్తాడు, లేకపోతే ఆయన రోజు బిజీగా ఉంటారు, రివ్యూలు ఉంటాయి, లేకపోతే ఆయన పర్టికులర్ షెడ్యూల్ రోజు ఉంటుంది, సెక్రటరీకి వచ్చేది ఉంటుంది కాబట్టి రోజు ఇదే టైంలో వస్తాడు కాబట్టి పోలీసులు ఈ టైంలో అలర్ట్ ఉంటే చాలు. అట్లా కూడా ఉండదు, షెడ్యూల్ ఉండదు. ఎప్పుడు వస్తాడో ఎవరికి చెప్పరు, ఏడికి పోతారో ఎవరికి చెప్పరు. ఆయన కోసం గంటలు ఆపుకొని కూర్చొని ఉండాలి పోలీసులు తిట్టు తినాలి జనాలతో సింపుల్గా. అంతకుముందు కొడంగల్లో కూడా జరిగింది. ఓ పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు అనుకుంటా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో పరిగి క్రాస్ రోడ్లా రాత్రిపూట పండుగ అయిపోయింది, జనం అంతా హైదరాబాద్కి వస్తున్నారు. ఈయన పోయి ఆడ దుకాణం పెట్టిండు. దుకాణం పెడితే మొత్తం ట్రాఫిక్ పోలీసులు ఆయన రాకముందే ఓ అరగంట నుంచి ఆపేసినారు. దిగి కొట్లాడారు జనం, మామూలుగా కొట్లాడలే. రివర్స్ ఆయన రేవంత్ రెడ్డికి రివర్స్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి మీద గౌరవం పోతుంది, జనాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ముఖ్యమంత్రి వస్తే సరే ఇంకా ఏం చేస్తాం, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది కదా అని అనుకుంటారు జనం. కానీ ఈయన వ్యక్తిగతంగా కూడా ఈయన గౌరవం కోల్పోతున్నాడు. ఎందుకు కోల్పోతున్నాడు అంటే పట్టు సడలిందని అర్థం. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఎట్లా సడలింది, జనాలతో కూడా పట్టు సడలింది. జనాలు కూడా మెల్లగా అయితే ఏంది ఎట్లుంటుంది, మన కాలం మారింది మొత్తం. ఇప్పుడు ఏమైనా మనం పని చేస్తే నమస్తే సార్ అంటారు. మనం ఆయనకు ఒకసారి పని చేసి పెట్టామనుకో ఏదన్నా, లేకపోతే మనం ఆయనకు పనికిరాము అనుకో ఫోన్లే అంటారు. ముఖ్యమంత్రి అయినా అట్లే ఉంది, ఎవరైనా అట్లే ఉంది, ప్రస్తుతం కాలం అట్లే ఉంది, ఎమ్మెల్యే అయినా అట్లే ఉంది. అంటే జనం కూడా చైతన్యవంతులు అయిన అనమాట. అంత ఈజీగా ముఖ్యమంత్రి అనగానే ఆయన ఏం చేసిండో ఏం చేయకుండా చూడకుండా లాల్ సలాం కొట్టే దినాలు పోయినాయి. కాబట్టి ఆయన అలర్ట్గా ఉండాలి. ఆయన ఎటుపోతుండు ఏం కథ ముందే షెడ్యూల్ జనాలకు తెలియాలి. అసలు ఎటుపోతుండో ఎవరిని తెలియదు జనాలకి. ఆయన ఎక్కడ పోతున్నాడో రోజు షెడ్యూల్ మీడియాకి తెలియదు, సామాన్య జనాలకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పలే, కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్ ఉంటున్నా, లేకపోతే ఫామ్ హౌస్ ఉంటుండే, జనాలకు తెలుస్తుండే, టీవీలో వస్తుండే ప్రగతి భవన్ ఉన్నాడని, లేకపోతే ఫామ్ హౌస్కి బయలుదేరినని టీవీలో పెద్ద బ్రేకింగ్ చేస్తుండే. రేవంత్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి మీడియా కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎటుపోతుండో ఏం చేస్తుండో ఎవరికి తెలియదు. ఆయన ఎటుపోతాడో ఎవరికి చెప్పడు కూడా. ఇక ఎటో ఆయన పోయేటప్పుడు 10 నిమిషాల ముందు పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసులు ఎక్కడ ఉండాలని ఊరుకొచ్చి చౌరస్తాల మీద నిలబడి ఆపేస్తున్నారు బండ్లను. అట్లా ఆపడంతో ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. సడన్గా ప్లానింగ్ ఉండదు కదా జనాలకు. ఒక ముందే ప్లానింగ్ ఉందనుకో, ముందే వాట్సాప్లోనో అక్కడనో ఇక్కడనో ప్లానింగ్ ఉంటే జనం కూడా అటో ఇటో క్రాస్ అయిపోతారు. ఏం ప్లానింగ్ లేకుండా, ఈయనకంటే ప్లానింగ్ లేకపోవచ్చు కానీ మొత్తం తెలంగాణ జనాలకు ఎవరికి ప్లానింగ్ లేకుండా ఉందా? ఎవరి పని వాళ్ళకున్నా, ఎవరి బతుకుతారు వాళ్ళకు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోషిస్తేనే బతలేరు కదా జనం. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అంత మాత్రాన ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి, పోలీసు వాళ్ళు మామూలే కాబట్టి సెటిల్ చెప్పేస్తే చాలా ఆపేస్తారు నీకోసం. కానీ అటు జనాలను ఆపుతున్నారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తగా పిఆర్ స్టండ కోసం బండ్లను ఆపొద్దు, ఎవరిని ఆపొద్దు, నేను సామాన్యులకి వెళ్ళిపోతాను, పిఆర్ స్టండ్ పనికిరావు ఈ కాలంలో. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకటించాలి ముందు. ముఖ్యమంత్రి ఎడిపోతున్నాడు జనాలకు చెప్పాలి ముందు. ఎడిపోతున్న ఇబ్బంది తెలియకుండా ఇట్లే పోతే అగుడగుడు పోతే జనాలు రివర్స్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.